బ్రో మీ పేరు? ప్రదీప్. ఎక్కడ మీది? ఆంధ్ర. ఆంధ్ర. బ్రో నెక్స్ట్ ఆంధ్ర ఎలక్షన్ ఎలా ఉండబోతుంది 2024? ఈసారి బాగుంటుంది అనుకుంటున్నాను. మాక్సిమం ఈసారి జనసేన కానీ టీడీపీ కానీ రావాలనుకుంటున్నాం. అంటే జనసేన వైపు ఎక్కువ చూస్తున్నారు. ఆంధ్ర సైడ్ కూడా జనసేన టీడీపీ సైడే ఉన్నారు. జగన్ ఆల్రెడీ చూసిన 5 years నాకు తెలిసిన అయితే ఇంకా చెప్పలేవచ్చు. జగన్ చేసిన అభివృద్ధి పథకాలు ఏమైనా కనిపించినాయి మీకు? అమ్మఒడి అన్నదన్న వస్తుంది, కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. ఇస్తుంటే అంటే పథకాలు పెట్టాడు, వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతానికి ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ అయితే. మ్యాక్సిమం టీడీపీ జనసేన వస్తే అవకాశం ఉంది. వాళ్ళు టీడీపీ జనసేనకి పొత్తులో ఎన్ని సీట్లు రావచ్చు? మ్యాక్సిమం ఇద్దరు 40 మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ 40 సీట్లు వస్తాయి కనుక సీఎం అవుతున్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది 40 సీట్లు వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రావచ్చు అనుకుంటున్నాను. వైసీపీకి ఏం రావచ్చు? వైసీపీ ఐడియా లేదండి. మ్యాక్సిమం ఇలా రావచ్చు అనుకున్నాను వైసీపీకి. మీరైతే టీడీపీ జనసేన అధికారంలో రావాలని కోరుకుంటున్నాను. అవునండి. ఆంధ్ర తెలంగాణ. ఆంధ్ర. మేడం మనకి ఇప్పుడు ఎలక్షన్ వీటి స్టార్ట్ అయింది ఆల్రెడీ. అవును. ఎలా ఉండిపోతుంది ఎలక్షన్? ఎలా ఉండిద్దంటే ఈసారి టీడీపీ వస్తుంది అని పక్కా ఉంది. అది ఈ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తున్నారు? చాలా వర్స్ట్గా ఉంది. ఎందుకంటే రోడ్స్ బాగుండలేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, నెక్స్ట్ జనరేషన్కి కంపెనీస్ లేవు, జాబ్స్ లేవు, ఏం లేవు, మొత్తం అప్పులు ఉన్నాయి. 20,000 ఇచ్చి 30,000 తీసుకుంటుండే. కాబట్టి ఈసారి ఖచ్చితంగా రారు. ఆ రాజధాని విషయాలు ఇప్పటికీ క్లారిటీ లేదు. అవును, అదే మంచి ఎగ్జాంపుల్. మూడు ఎక్కడ కూడా అన్నిటికీ ఒకటి ఉంది. ఇక్కడ మాత్రం సపరేట్గా 3 రాజధాని ఏది లేదు. మొన్న ఎస్ఎస్సిలో ఒక క్వశ్చన్ కూడా, ఆంధ్ర రాజధాని ఏదంటే నన్ ఆఫ్ దిస్ అది ఆన్సర్. అలాంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రెసెంట్, రాజధాని లేకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ షర్మిల అన్నకి బాణంగా గుచ్చుకుంది కదా అని చెప్పి చాలా మంది. అవును. షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? అది దాని గురించి అంత అయితే ఐడియా లేదు. బట్ కానీ ఈసారి మొత్తానికైతే జగన్ ఏమీ ఉండదు, పోతుందని కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు చాలామంది మొత్తం గ్రాడ్యుయేట్ అయిపోయి ఎక్కడెక్కడో వెళ్తున్నారు. ఆంధ్రాలో ఇది జాబ్ ఒక్కటి కూడా లేదు. గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే పాంప్లెట్లో చూపిస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి వస్తున్నాయి? ఎస్టీ, ఎస్సీ. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు జనాలు కాదా? ఓసీ, బీసీ వీళ్ళు ఎవరు జనాలు కాదా? ఓన్లీ ఎస్టీ, ఎస్సీ అంటారా? నవరత్నాల గురించి ఏం చెప్తారు మీరు? అవి ఇస్తున్నారు, తీసుకుంటున్నారండి. అదే చెప్తున్నాను కదా, 10,000 ఇస్తున్నారు. ఇవ్వడానికి ఖచ్చితంగా ఆ టైం చెప్తే ఆ టైంకి పడుతుంది. మిగిలిన జిఎస్టీ ఉండిద్ది, ఎలక్ట్రిక్ బిల్, వాటర్ బిల్, మళ్ళీ ఇంకా అన్ని బిల్స్, ట్యాక్స్, ఎగర అన్నీ చాలా ఉంటాయి. దాని మీద 1 రూపీ ఉంటే 10 రూపీస్ పెట్టి తీసుకుంటా. ఇచ్చి ఏం ఉపయోగం? 10,000 కాదు 20,000 ఇచ్చినా అలా తీసుకునేదానికి ఎందుకు? మళ్ళీ జగన్ గారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే? బీహార్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఆంధ్ర కూడా నెక్స్ట్ అట్లానే ఇది. బీహార్ 2 అవుతుంది అంతే. బ్రో మీ పేరు? యశ్వంత్. ఎక్కడ? ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. ఆంధ్ర. సో ఇప్పుడు మనకి ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అవును. ఎలా ఉండబోతుంది బ్రో 2024 ఎలక్షన్ గురించి? ఎలక్షన్స్ ఎలా ఉండబోతుండే అంటే 1 సైడ్ ఉంటుంది ఆంధ్రాలో. పక్కా మళ్ళీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. కారణం ఏంటి జగన్ గారు మళ్ళీ సీఎం అవడానికి? ఆయన చేసిన ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా ఉందంటే అన్న, వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి? ఇచ్చిన పథకాలు కనిపించవు. మనం దేని గురించి బతుకుతున్నాం? ముందు మనకు కావాల్సిన విద్య, వైద్యం, ఆ 2 లేకపోతే మనుషులు ఉండరు. మనకు కావాల్సింది ఆ 2 ప్రజెంట్. అమ్మఒడి ఇస్తున్నాడు, నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేశాడు, అండ్ ప్రతి పల్లెకి, ప్రతి విలేజ్కి విలేజ్ క్లినిక్స్ పెట్టాడు. ఆ రెండు చాలదా? ఇంకా నవరత్నాలను బోలు పెట్టాడు. ప్రతి దాంట్లో డెవలప్మెంట్ ఉంది. రాజధాని సంగతి గురించి చెప్పాలి. రాజధాని అదే కదా ఇప్పుడు చేసేది. డెవలప్మెంట్ అంటే ఓన్లీ కేసీఆర్ ఎట్లా పెట్టాడు? డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేశాడు. అవునా? హైదరాబాద్ తప్ప తెలంగాణ ఎక్కడైనా డెవలప్ అయిందా? డెవలప్ అవ్వాల. అందుకే జగన్ ఏం చేశాడు? ఒక్క అమరావతి కాకుండా వైజాగ్, కర్నూలు, అది కూడా డెవలప్ అయితేనే మనకి ఇండస్ట్రీస్ కానీ, మనకి ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ వస్తాయని 3 క్యాపిటల్స్ పెట్టాడు. వాళ్ళు టీడీపీ జనసేన పొత్తుల భాగంగా ఎన్ని సీట్లు రావచ్చు? మేబీ 30-40 హార్డ్లీ. 100+ అయితే మళ్ళీ వైసీపీ నో డౌట్. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. బ్రో మీ పేరు? తరుణ్. మీరు ఎక్కడ? ఆంధ్ర తెలంగాణ? తెలంగాణ. తెలంగాణ. ఉండేది ఆంధ్ర. ఉండేది ఇక్కడ పార్పార్ అయితే ఆంధ్ర. చిన్నప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఎలా ఉండబోతుంది? జగన్ వస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఆంధ్ర. ఎందుకంటే ఆల్రెడీ 5 years పాలన చేశాడు కాబట్టి, 5 or 10 years పాలన చేశాడు కాబట్టి జాబ్స్ ఏం లేవు.
ఇక చంద్రబాబు అయితే ఇక్కడ అప్పుడు పాలన చేశాడు కాబట్టి ఇక్కడ జాబ్స్ ఇక్కడ ఐటీ కంపెనీలో మంచిగా ఉంది. ఇక చంద్రబాబే రావాలని కోరుకుంటున్నాను. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు రావచ్చు? ఒక 80-90 రావచ్చు అన్న. 80-90 ఎక్కువనే రావచ్చు, ఇంకా మిగతా చెప్పలేము. జగన్కి. మిగతా జగన్కి అయితే ఈసారి తక్కువ వస్తుంది, 100% చెప్తున్నా ఇదైతే. ఎందుకంటే మళ్ళీ సీఎం అయితే జగన్ పరిస్థితి ఏంటి? ఏపీ పరిస్థితి ఈసారి పక్కా ఉంటుంది, ఈసారి పక్కా అది ఆంధ్ర ఎటో. మరో బీహార్ అయిపోతుందా? బీహార్ కాదు ఈసారి డైరెక్ట్ మాట. అప్పుడు ఎట్లుండే ఆంధ్ర, ఇప్పుడు ఇటు అట్లానే ఉంది, ఇంకా దారుణంగా అయిపోతుంది, ఇంకా పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 90% అయితే ఏం చేస్తున్నారు ప్రజలు, తెలంగాణ హైదరాబాద్ ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నారు జాబుల కోసం. అక్కడ ఏం చేశాడని అదొకటి. పీపుల్స్ ఏంటంటే మరి సిగ్గుచారం లేకుండా మళ్ళీ ఆనకే ఓటేస్తా అంటున్నారు. ఈ ప్రభుత్వం మారాలి మీరు కోరుకుంటున్నారు ఈసారి? ఆ ప్రభుత్వం అంటే ఇంకా ఏం చేస్తారు, ప్రజల్లో ఎట్లా మార్పు తేవాలి ఏమో. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే 100% రావాలని కోరుకుంటారా, ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరు జనసేనకి వేస్తా అన్నారు ఈసారి. మీ పేరు? నా పేరు రామారావు అండి. మీది ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్ర? ఆంధ్ర ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర, ఓకే. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎలక్షన్ ఏడు స్టార్ట్ అయింది ఏపీలో. అవును. ఎలా ఉండబోతుంది టీడీపీ జనసేన పరిస్థితి ఏంటి, అలాగే వైసీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి 2024లో. ఎన్ని సీట్లు రావచ్చు? 160 సీట్లు పైన వస్తాయి. మిగతా 15 సీట్లు జగన్ కలిగి జగన్కి వస్తాయి. ఒకవేళ మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటారు? ఇంకా మళ్ళీ జగన్ సీఎం ఎలాగవుతారు? 10 సీట్లలో సీఎం అవుతారండి. అవరు కదా. ఒకవేళ ఆయన మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి అంటారు? ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆ ప్రశ్నకి అసలు జవాబే లేదు. అవదు, జరగని పని. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ రాజధాని కూడా అసలు ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు కదా రాజధాని అన్నది. రాజధాని అనేది కంప్లీట్ అవ్వలేదంటే అది ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఉన్నట్టు దేశాన్ని మొత్తానికి ప్రజలకి అందరికి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ చేసింది ఫస్ట్ తప్పు అదే, 3 రాజధానులు అనేది. ఏదో ఆ రాజధాని అనేది కొనసాగించి ఏదో ఒక డెవలప్ చేసి ఉంటే బాగుండేది. అది చేసిన తప్పు, ఫస్ట్ తప్పు అది, రాజధాని విధ్వంసం చేయడం. ఇప్పుడు ఆ రాజధాని విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయినారు. అది ఒకటి ఏంటంటే అన్నకే తలనొప్పిగా మారిన చెల్లెలు అని చెప్పి షర్మిల గురించి అయితే టాపిక్ నడుస్తుంది. ఆమె ఎలా ఉండబోతుంది? వాళ్ళ విషయంలో మనం మాట్లాడడానికి ఆమె పాత్ర ఏమంటే ఆమెకి ఏదో అధికారం కావాలని ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది. కాంగ్రెస్లో పార్టీలు ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడాలి. ఇది అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటే అయిపోతారు. ఇప్పుడు అన్న చెల్లె ఎప్పుడు కానీ ఒకటి కాకపోతే 2 అవుతారా? ఎవరు మేము నమ్ముతామా? అది పార్టీ లైన్లో ఎవరి లైన్లో వాళ్ళు మాట్లాడతారు. అది కామన్ అండి. అది దాని గురించి మనం ఒక చెప్పడానికి లేదు, తప్పు పట్టడానికి. జనసేన అధికారంలోకి వస్తుందని నా నమ్మకం. 100కి 100 పాలు వస్తుందని నాకు నమ్మకం ఉంది, నా వ్యక్తిగత నమ్మకం.